తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం రావటం అనేది సహజం, న్యాచురల్ థింగ్ కదా. అట్లాగే ఈ వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు రావడం కూడా అంతే సహజం అని వింటున్నాం. ఇందులో నిజంగానే ప్రతి ఒక్కరికి వయసు పైబడిన ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు వస్తాయా? మరి అందరికీ నీ రిప్లేస్మెంట్ లేకపోతే రకరకాల కొంతమంది ఇంజెక్షన్స్ చేయించుకోవటం ఇట్లాంటివి అందరూ చేయించుకోలేకపోవచ్చు. ఏదో వచ్చింది. సో మరి మోకాళ్ళ నొప్పులకి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వెజిటబుల్ థెరపీలో ఏదైనా మార్గం ఉందా చెప్తారా? ఒకటి, ఫస్ట్ వెజిటబుల్ థెరపీలో దీనికి లేదు అనడానికి ఏది లేదు. ఏం లేదా? అంటే దీన్ని ఏమంటారు? ఈ దేహాన్ని కాయం. ఏం కాయం? భౌతిక కాయం. భౌతిక కాయానికి కాయగూరలతో అద్భుతమైన ఇంకంతే. ఇంకేమి ఈ కాయంలో వచ్చేటువంటి సర్వరోగాలకి కాయగూరలతో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. కాయానికి కాయగూర అంతే, ఇంకా దానికి ఇంకా తిరుగులేదు అనమాట. ఇది యాన్సెంట్ వేదిక్, అంటే పురాతనంగా మనం పూర్వీకులందరూ, అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత దూరం నడిచామమ్మా. మరి ఇది వరకు రోజుల వాళ్ళకు ఉండేవా మోకాళ్ళ నొప్పులు? అంటే సే 50s లో పుట్టిన వాళ్ళకి, 40s లో పుట్టిన వాళ్ళకి ఉండేవా? అది ఎంతెంత దూరాలు నడిచేవాళ్ళు. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఎక్కడ నడుస్తారు? అంటే మన జీవన విధానంలో నడక అనేది కనుమరుగైపోయింది. ఫస్ట్ సహజంగా మనం చేయాల్సిన పని మనం చేయట్లేదు మనకి, కాబట్టి మన మోకాళ్ళు పని చేయట్లేదు అంతే. ఇప్పుడు ఏజ్ పెరిగే కొలది, వృద్ధాప్యం వచ్చే కొలది మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనుకుంటే, గాంధీ గారు వృద్ధాప్యంలోనే స్వతంత్ర పోరాటం చేశారు. అప్పుడు ఇది చూసాం కదా మనం. మరి ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఉండుంటే తిరిగి ఉండేవాడా? అని కాదు కదా. అంటే రాజకీయం అది వేరే విషయం. కానీ అప్పుడు జనరేషన్ తీసుకున్న ఫుడ్ కానీ బాగా ఇంటెక్ కూడా బాగుండేది, అట్లాగే పని చేసేవారు కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటే దంచుకోవటాలు కానీ అన్ని ఒక నిండు బాలింతరాలు, ఒక నిండు చోళాలు కడుపుతోటి 9 నెలలు నిండిపోయి ఉన్న ఆవిడ సంకలో బిడ్డను పెట్టుకుని నెత్తిపో బిందెత్తో లేకపోతే ఏదన్నా మోపుతో తన పని తను చేసుకుంటూ బిడ్డను అక్కడ ఉయ్యాల్లో పడేసి మూటను పక్కన పెట్టేసి కాసేపు అలా పడుకుంటే డెలివరీ చేసేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ తన పని చేసేసుకునేది. ఏ యానిమల్ అయినా, ఏ బర్డ్ అయినా డెలివరీ తర్వాత ఒక 9 రోజులు కానీ 10 రోజులు కానీ రెస్ట్ తీసుకుని అప్పుడు పనికి వెళ్తుందా? తన జీవన పోరాటంలో నిలబడి కనేస్తుంది. నెక్స్ట్ తన పని తాను చేసేసుకుంటుంది కదా. ఒక మానవుడికే, మనిషికే. అప్పటి వాళ్ళకి లేదు. మళ్ళీ అప్పటి వాళ్ళు డెలివరీ తర్వాత వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకునేవారు. ఆ ఓపికలు, ఆ శక్తులు, అదంతా అసలు ముగిసిన శకమా? మరి అటువంటి శకం వస్తుందా ఈ మోకాళ్ళ నొప్పులను అడ్రస్ చేయడానికి? వస్తుంది. అక్కడే ఉన్నాం. అందుకనే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గర్వంగా చెప్పుకోవచ్చు. వెజిటేబుల్ థెరపీ గురించి మాట్లాడేది విక్రమాదిత్య ఒకటే. మీరు చాలా మంది డైటీషియన్లు ఉన్నారు, చాలా రకాలు చెప్తూ ఉంటారు. కానీ వెజిటేబుల్ థెరపీ గురించి మాట్లాడడానికి దీని మీద పిహెచ్డి దాకా తీసుకువెళుతూ దీని మీద రీసెర్చ్ చేస్తూ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని గర్వంగా, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అని గర్వంగా చెప్పేది విక్రమాదిత్య ఒక్కడే ఉన్నాడు. దీని మీద రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నాను, ఆ జ్ఞానాన్ని మీకు పంచుతున్నాను. అంటే పూర్వం మన వాళ్ళు ఏం తిన్నారు అది చూస్తే మన వాళ్ళు తిన్నవన్నీ కాయగూరలే. ఇప్పుడు మాంసాహారం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి, మాంసాహారం అంటే కేవలం మాంసం గురించి నేను మాట్లాడలేదు, మాంసపు కృతులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎక్కువ తినేస్తుంది. కందిపప్పు, కడుపుతో ఉన్నటువంటి తల్లి తను ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఆ ఎఫెక్ట్. కందిపప్పులో కూడా అట్లాంటి మాంసకృతులు ఎక్కువే ఉంటాయి కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అతి సర్వత్రవర్జ్యత ఎక్కడైనా సరే, నువ్వు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ బ్యాలెన్స్డ్ గా తినాలి. బ్యాలెన్స్డ్ గా నీ అవసరాన్ని బట్టి నీకు కావాల్సిందేంటి. ఇప్పుడు నువ్వు పొద్దుట వచ్చావమ్మా, సాయంత్రం వరకు ఉండడానికి నీకు కావాల్సిందేంటి? ఎనర్జీ. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి కాదు కదా. ఎనర్జీ దేంట్లో ఉంది? నీలో ఎనర్జీ ఉంది. నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసుకుని మళ్ళీ ఎనర్జీగా అది మార్చుకుంటుంది. ప్రోటీన్ ఇచ్చినా అది ఎనర్జీగానే మార్చుకోవాలి, కార్బోహైడ్రేట్ ఇచ్చినా ఎనర్జీగానే మార్చుకోవాలి, ఫ్యాట్స్ ఇచ్చినా ఎనర్జీగానే మార్చుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేదంతా ఈ ఫిజికల్ బాడీ. కానీ నువ్వేం చేస్తున్నావు? కొలుస్తున్నావు. ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత కాల్షియం ఉండాలి. సమస్తం నీ బ్రెయిన్ లో ఉంది, A to Z. నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు విడదీసి దాంట్లో నీకు కావాల్సింది ఇచ్చేది బ్రెయిన్. దీన్ని మర్చిపోయావు, దీని మీద దృష్టి పెట్టు. దీన్ని మర్చిపో, దీని మీద దృష్టి పెట్టు. మొత్తం మార్చేస్తుంది. మరి మోకాళ్ళ నొప్పుల దృష్టి ఎలా, ఏం చేయమంటారు? ఇండైజెషన్ ప్రాబ్లం. ఫస్ట్ అరుగుదల అనేది నీకు పోయింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు
పొట్టకి కాళ్ళకి ఎంత సంబంధం ఉందో రీసెంట్గా నేను అంటే నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను కదా. నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కొంచెం నా యజ్ఞయాగాది క్రతువుల్లో నేను ఎక్కడో తినకూడదు ఏదో తిన్నాను, ఎక్కువసార్లు తినుంటాను. దాని ప్రభావంగా నాకు యాంకిల్ నేను ఒకరోజు స్ట్రిప్ వేసుకొచ్చాను, గుర్తుందా? అవును. దీనికి నా నోట్లో పంటికి సంబంధం ఉంది. నాకు ముందు టీత్ సెన్సిటివ్నెస్ తెలిసింది. నేను సాధారణంగా న్యాచురల్ పేస్ట్లు అవి వాడను, పందుబుల్ల పుల్లతో సెన్సిటివ్నెస్ వచ్చింది. అప్పుడు నాకు స్టమక్ని కూడా స్టడీ చేశాను. దీన్ని సెట్ చేసుకున్నాను. పందు పుల్ల బాగా ఎక్కువ నవ్వలేను, స్టమక్ క్లీన్ చేసుకున్నాను, పోయింది. ప్రతిదానికి ఇంటర్లింక్. మన బాడీలో ఫైర్ ఎనర్జీ తగ్గితే విజన్ బ్లర్ అవుతుంది, లోపల కాంతి తగ్గింది, అందుకని చూపు తగ్గింది. మనం బయట లైట్ పెంచుతాం, అక్షరం కనపడకపోతే ఒక్కొక్కసారి అంటే మనం రేచీకటి అంటే బయట లైట్ పెంచుతున్నాం, అంటే రేచీకటి కళ్ళు అంతే ఉంటాయిగా, ఇక్కడ బ్రైట్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. అందుకనే అంటే మనది ప్రతిదీ కూడా యజ్ఞంతో ముడిపెట్టారు. అగ్ని ఇప్పుడు మీకు లోపల పచనాగ్ని తగ్గింది, మీరు తిన్న ఆహారాన్ని పచనం చేసే అగ్ని తగ్గింది, అందుకని మీకు మోకాళ్ళ నొప్పి, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అరుగుదలను పెంచే పదార్థాలు తినండి, లేకపోతే అరుగుదల అవసరం లేని పదార్థాలు తినండి. సిస్టమ్ పోయింది, అరుగుదలతో పెద్ద పని లేదు. అంటే తేలిగ్గా జీర్ణం అయ్యేవి తినేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైర్ ఎనర్జీ పెరుగుద్ది. ఫైర్ ఇంప్రూవ్ అవడానికి కావాల్సినటువంటి దాంట్లో మనకి ఇప్పుడు ఈ మాసంలో మనం వైశాఖ మాసంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్, అది చలువ చేస్తుంది కానీ ఫైర్ ఉంటుంది అందులో, డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది. దాని ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎలా తీసుకోమంటారు? 200 గ్రాములు తొక్కతో సహా గింజలతో సహా. చాలా హార్డ్ గా ఉంటుంది, ఉండాలి. మన మోకాలు చాలా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి, గుజ్జు ఉండాలి. అందుకని గుజ్జుతో కూడినటువంటి పెంకు మొత్తం తీసుకోవాలి, కడిగేసి ఆ పైన లైట్ గా మట్టిని కడగండి. బూడిద కూడా అవసరమే, ఔషధయుక్తమే. అందుకని 200 గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్క. ఇంకా అంటే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు కాబట్టి బ్లడ్ క్లెన్జింగ్ కూడా ఉపయోగపడుతుంది. బీరకాయ ఒక 100 గ్రాములు బీరకాయ, ఇవి రెండు మిక్స్ చేయొచ్చు. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది. అది చిన్న అల్లం ముక్క వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టండి. బీరకాయ కూడా తొక్కతో సహా, దాంట్లో ఫైబర్ ఉంటుంది. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇన్ కేస్ ఒక్కొక్కసారి పైల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, సమ్మర్లో బయటకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇవి రెండూ తీసుకోవడం వల్ల ఫైల్స్ తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోయిపోతే అందులో ఏమీ రాదు. అంటే మజ్జిగతో తాగొచ్చా? వాటర్ అట్లా చెరుకు రసంతో తాగితే ఇంకా బాగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. షుగర్ ఉందండి అనుకునే ఏం పర్వాలేదు, షుగర్ కూడా తగ్గుతుంది ఈ జ్యూస్ తీసుకుంటే. షుగర్ కేన్ తో షుగర్ తగ్గుతుంది. బూడిద గుమ్మడికాయ, బీరకాయ, షుగర్ కేన్ జ్యూస్ తో డయాబెటిక్ కూడా తగ్గుతుంది. అంటే ఒకటే పదార్థం లాభాలు అధికం, పదార్థం ఒకటే కానీ లాభాలు అధికంగా ఇస్తుంది. బూడిద గుమ్మడికాయ, బీరకాయ, చెరకు రసంతో జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగండి. చిన్నపిల్లలు అయితే 100 గ్రాములు ముక్క, పెద్దవాళ్ళు అయితే 200 గ్రాములు, ఉదయం సాయంత్రం 2 పూట్ల. ఇది అంటే ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ప్రివెన్షన్ లాగా కూడా పనిచేస్తుంది, అద్భుతంగా ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. అలాగే అంటే ఆల్రెడీ నిప్పులతో ఉన్న వాళ్ళు నైట్ నానబెట్టినటువంటి బెండకాయ నీళ్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 10 బెండకాయలు 1 లీటర్ వాటర్లో వేసి నైట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. ఏదో చీరి వేయటం కాదు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయండి. దాన్ని మార్నింగ్ ఆ ముక్కలు తీసేసి ఆ నీళ్లు తాగండి. తినగలము, ఓపిక ఉంది అనుకుంటే ఆ ముక్కలు కూడా నవలేస్తే వేరే ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల. అవి నేను ఫర్దర్ గా మనం చాలా అద్భుతాలు మాట్లాడవచ్చు అట్లా బెండకాయతో. తప్పకుండా సార్, చాలా చక్కగా తెలియజేస్తారు. ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, వితౌట్ ఎనీ నో సైడ్ ఎఫెక్ట్. దీని వల్ల 100% నో సైడ్ ఎఫెక్ట్. ఏదైనా ఉంది ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ లో అంటే ఈ డైట్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయా అంటే లేవు అని 100% చెప్పడానికి ఈ వెజిటేబుల్ థెరపీ ఒకటే, వేరే మార్గం. అందరం కూడా దీని మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడున్న అంటే చాలా మంది డైటిషియన్లు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి వన్ అండ్ ఓన్లీ డైట్ వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్, లియో డైట్. ఇది నాది కాదు, వేదం చెప్పి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోస్మి. జై శ్రీరామ్.